ప్రైజ్ లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము యెహోవా నీ కాపరి. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే ఈ వాక్యం మీ దాకా చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను వరుండ చేయుచున్నాడు. ఆమేన్. కాపరి అంటే కాపలా కాసేవాడు కొనుకు తీయకుండా క్రూర మృగాల నుండి కాపాడడానికి అనుక్షణం కనిపెట్టుకొని ఉంటాడు. పసిపిల్లలను తల్లి ఎలా కనిపెట్టుకుని ఉంటుందో అలా ప్రతి కదలికను కనిపెడుతూ ఉంటాడు. ఆయన తన స్వరంతో గొర్రెలను పిలిచినప్పుడు అవి కాపరి స్వరాన్ని గుర్తించి ఆయన వెంబడ వెళ్తాయి. మనం దేవుని గొర్రెలుగా ఉంటే ఆయన స్వరాన్ని గుర్తించి ఆయన వెంబడిస్తాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 14వ వచనంలో యేసు నేను మంచి గొర్రెల కాపరిని అని, 26వ వచనంలో నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును అని చెప్తున్నాడు. దేవుడు మనకి మంచి గొర్రెల కాపరి అన్నది సరే, మరి మనం దేవుని గొర్రెలుగా ఉంటున్నామా లేదా అన్నది మనకు తెలియాలి. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడనూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు అంటూ యోహాను సువార్త 10వ అధ్యాయం 27-28 వచనాల్లో అంటున్నాడు. మనం ఈ లోకాన్ని వెంబడిస్తున్నామా, దేవుని వెంబడిస్తున్నామా అన్న దాన్ని బట్టి మన జీవితం ఉంటుంది. మనం దేవుని గొర్రెలుగా ఉంటే మనం ఆయన స్వరాన్ని ఎరిగి ఆయన్ని వెంబడిస్తాం. అప్పుడు ఆయన మనకు నిత్య జీవాన్ని ఇస్తాడు. మనం ఆయన దొడ్డిలో ఉంటే నిశ్చింతగా నిర్భయంగా జీవిస్తాం. పచ్చిక గల చోట్ల ఆయన మనల్ని పరుండ చేస్తాడు, అంటే సమృద్ధి జీవితం మనకు అనుగ్రహిస్తాడు. మనకి లేమి కలగదు, అంటే మనకు ఎలాంటి లోటు ఉండదు. శాంతికరమైన జలముల చెంత మనల్ని నడిపిస్తాడంటే ఎలాంటి అలజడులు లేని ప్రశాంతమైన జీవితాన్ని అనుగ్రహిస్తాడు. ఇదంతా కూడా దేవుడు మనకి కాపరిగా ఉంటేనే. మనం దేవుని కాపుదల్లో లేకపోతే ఈ లోకంలో మనకు భద్రత ఉండదు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదనా అని వెతుకుచూ తిరుగుచున్నాడు అంటూ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ దేవుని గొర్రెలే. అయితే ఆయన దొడ్డిలో ఉండకుండా, కాపరి రక్షణలో లేకుండా ఇష్టానుసారంగా ఉండడం వలన గర్జించే సింహము వలె ఎవరిని మింగుదనా అని వెతుకుచున్న అపవాదికి చిక్కి నాశనం అవుతున్నారు. ఆయన మన కాపరిగా ఉంటే ఎంత ధైర్యంగా ఉంటామంటే, గాఢాంధకారపు లోయలో మనం సంచరించిన అపాయం వస్తుందన్న భయం లేకుండా ఉంటాం. ఈ లోకం అంటేనే అపాయాల పుట్ట.